నా పేరు పిల్లి బాబురావు. జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. అట్లాగే జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘ ఏపీ పాలిటిక్స్ కూటమి చైర్మన్ని. ఈరోజు పత్రికలో న్యాయ వ్యవస్థ గురించి నిశికాంత్ చేసిన వ్యాఖ్యలు, ఎంపీ నిశికాంత్ బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యమట. న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయి. పిల్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఎవరో నాలాంటి వాళ్ళు వేశారు పిల్లు, దాన్ని కొట్టేసింది న్యాయమూర్తి గారు. ఇమ్మీడియట్గా కొట్టేశారు, నిజాలు బయటికి రాకూడదని. ఇతను నిశికాంత్ అనే అతను బీజేపీ ఎంపీ, పార్లమెంట్ మెంబర్. ఇది భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం ప్రధాని నరేంద్ర మోడీ 2014లో ప్రధాని పదవికి వచ్చిన తర్వాత ఈ భారత రాజ్యాంగాన్ని మనం ఆ గ్రంథాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ వర్గాలు మొత్తం కూడా దీన్ని చదవాలి, పదో తరగతి దాకా చదివి విద్యని అందుకోలేక కానీ, లేకపోతే కుటుంబ అశ్రద్ధ వలన కానీ ఆ పిల్లలకి చదువు ఆగిపోతే వాళ్ళు ఇప్పుడు రకరకాల టెక్నికల్ పనులకు పోవటం, వ్యవసాయ కూలీలకు పోవటం, అన్ని రకాలకు పోయి అందరూ 100కి 95 మంది మద్యానికి అడాప్ట్ అయ్యారు. జగన్ ప్రభుత్వంలోనేమో పేదలు మద్యం తాగడానికి వెళ్ళలేదు అని మద్యానికి 60 రూపాయలు దాన్ని 260 రూపాయలు చేశాడు క్వార్టర్. అయినా తెగబడి తాగారు. అట్లాగనే చంద్రబాబు వచ్చిన తర్వాత మంచి మద్యం అని చెప్పి దోసిళ్లలో పోసుకోవచ్చు, తాగొచ్చు అని చెప్పేసి అని ఈయన కూడా సంవత్సరానికి 30-35 వేల కోట్ల రూపాయలు మద్యం తాపిస్తున్నాడు ఆంధ్ర ప్రజలకి. మోడీ నాయకత్వంలో ఈ చంద్రబాబు కానీ, జగన్ కానీ, పవన్ కానీ జైళ్ళకి వెళ్లకుండా వారి కుటుంబాలతోటి ఆరోగ్యంగా బయట ఉండేదానికోసం మోడీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు. కానీ మోడీ అరాచకవాది. భారత మాతకే బిడ్డలను పుట్టించే అంత ఘనులీళ్ళు. భారత మాత అంటారు, ఆ మాతకే బిడ్డలు పుట్టించాలనే పనులు చేస్తారు. ఆ మాతలని రేపులు చేసి, మర్డర్ చేసి, అదే భూముల్లో పాతి పెట్టిన హిందూ మత గురువు డేరా బాబు లాంటి వాడిని తీసుకొచ్చి ఇప్పుడు దాదాపుగా జైళ్లలో జీవిత ఖైదు గుండా డేరా బాబుని తీసుకొచ్చి వాడిని ఎన్నికలలో ప్రచారం చేయించుకున్న నరేంద్ర మోడీ వారి కనుసన్నల్లో వ్యవస్థలన్నీ కూడా లోబర్చుకొని న్యాయ వ్యవస్థలను కూడా ఇచ్చలవిడిగా ప్రవర్తన చేయటం బట్టే ఈ రోజున నిశికాంత్ వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యం అనేది పత్రికకు రావటం. మరొక వైపున జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసకు సిజేఐ సంజయ్ ఖన్నా సిఫారసు. ఆయన దగ్గర 500 నోట్ల కట్టలు దాదాపుగా
మరి ఒక 50 కోట్లని ప్రచారం చేశారు కానీ అది ఎన్ని కోట్లో వాస్తవంగా మనకు తెలియదు కానీ అతని విషయంలో కూడా కోర్టు మీరు నిర్ణయం తీసుకోండి, మీ అంతటా మీరు తప్పుకోండి అని చెప్పేసి అని దండాలు దశకాలు పెడుతున్నారు. ఇక్కడ నిశికాంత్ విషయంలో పార్లమెంట్ మెంబర్ కాబట్టి అతని మీద పిల్ కేసు ఎవరైనా ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేస్తే మేము దాన్ని కొట్టేస్తాము. ఇది వాళ్ళకి పార్లమెంటుకు సభ్యులకు సంబంధించిన విషయం, ఇది వాళ్ళకు వదిలేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో దాదాపుగా 543 మంది ఎంపీ సభ్యుల్లో 355 మంది దాకా జీవితకాలం జైల్లో ఉండాల్సినటువంటి ఎంపీలు, పార్లమెంట్ సభ్యులు చట్టసభల్లో కూర్చొని రాజ్యం వెళుతున్న స్థితిలో ఇటు లంచాలు తీసుకొని దొరికిపోయిన మరి న్యాయమూర్తుల్ని వదిలేయాలి, ఇటు ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు ఇష్టానుసారంగా మీరు మా సభల్ని ఏలిపెట్టి చూపించి మమ్మల్ని కించపరుస్తున్నారు, ఇక్కడ మతపరమైన ఆందోళన ఏమైనా జరిగితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమైనా జరిగి యుద్ధాలు జరిగితే దానికి బాధ్యులు న్యాయమూర్తులు అని చెప్పేసి అని ఇతను ఇంత బరి తెగించి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎవరు 80 కోట్ల మంది మోడీ భిక్షతోటి బిచ్చగాళ్ళయ్యి ఉచిత బియ్యం తినేవాళ్ళు సారా కోట్ల అమ్ముడిపోతారు కానీ రెచ్చగొట్టేవాడు ఎవడు లేడు, రెచ్చిపోయేవాడు ఎవడు లేడు. ఇక్కడ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవడు? బీజేపీకి వ్యతిరేకులు, అనుకూరులు వీళ్ళంతా కూడా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వీళ్ళే చేస్తారు, రెచ్చిపోయేది వీళ్ళే. ఇలాంటి వాళ్ళని నడి బజార్లు ఉరి తీయాలి. అలాంటిది సర్వోన్నత న్యాయస్థానం వాళ్ళని అట్లాగా ఫ్రీగా వదిలేసింది. ఎందుకు వదిలేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ రాయటంలో మడి బ్రహ్మాండంగా రాశారు. ఏమని? ఈ నేపథ్యంలో దుబేపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన ప్రయోజనాన్ని ఈ నెల 5న సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎంపీపై చర్యలు తీసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఎందుకు నిరాకరించింది? చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఎవరి మీద తీసుకుంటారు? పేదవాడు, దళితుడు, బలహీనులు వాళ్ళ మీద తీసుకుంటారా మీరు? అందుకనా చిలకలూరుపేట బస్సు దహనం కేసులో వాళ్ళని యావజ్జీవకార శిక్షలో సత్ప్రవర్తన కలిగి బ్రహ్మాండంగా వాళ్ళు మరి స్కిల్డ్ వర్కర్స్ అయ్యి ఎడ్యుకేషన్ డిగ్రీలు పూర్తి చేసుకొని జైల్లో ఇప్పటికి 30 ఏళ్ళ పట్టుంటే వాళ్ళని సత్ప్రవర్తన మీద రిలీజ్ చేయకుండా బిల్కిస్ బాను అనే ఒక మహిళ, ముస్లిం మహిళని హిందూ అరాచకవాదులు మరి గ్యాంగ్ రేపు చేసి కుటుంబం మొత్తాన్ని 11 మంది చంపిన వాళ్ళు కూడా సత్ప్రవర్తనతో మోడీ ప్రభుత్వంలో బయటికి తీసుకురావటం జరిగింది. మరి ఈ న్యాయమూర్తులు న్యాయస్థానం మీద ప్రజలకు ఎట్లా నమ్మకం ఉంటుంది? నేను 2000 కోట్ల రూపాయల బహిరంగ చూడటంలో ఆస్తుల కేసులో నేను ఇంప్లీడ్ అయ్యి నేను పార్టీని పర్సనల్గా వాదించుకోవటానికి నేను గతంలో అనుమతి నాకు ఇచ్చారు మన ఏపీ న్యాయస్థానం. మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటే కాదు నీకు చదువు లేదు, నువ్వు వాదించడానికి వీల్లేదు అని చెప్పేసి కమలాకర రెడ్డి ఆంధ్రప్రదేశ్ జిల్లా రిజిస్టర్గా జిల్లా న్యాయమూర్తిగా పనిచేసి రేపు న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులవటానికి అక్కడ రిజిస్టర్ గారి హోదాలో మాలాంటి వాళ్ళని విచారణ జరపడానికి పెట్టారు. రేపు ఇలాంటి తీరు ప్రవర్తనలు అన్నీ చూసి సీనియారిటీ ప్రకారంగా ఆయనకు కూడా
హైకోర్టు న్యాయమూర్తిగా అనుమతిస్తుంది. అయితే ఒక 9వ తరగతి చదివిన ఒక వృద్ధుడు, నేను నా కేసు నేను సొంతంగా వాదించుకోవడానికి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసానంటే, నువ్వు వాదించుకోవడానికి నీకు హక్కు లేదు అని చెప్పేసి ఏకపక్షంగా నువ్వు కోర్టు మెట్లెక్కొద్దని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు. నేను ఎవరికి చెప్పాలి? నాకు 3,000 మంది కార్మికులకు సంబంధించింది. నేను జూట్ మిల్ది. నేను వాదించుకోవటానికి హక్కు లేదు అనటానికి ఇతను ఎవరు? మరి నా కేసుకి ఎవరు న్యాయం చేస్తారు? నువ్వు రిజిస్టర్గా ఉండి నాకు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వాలి. అయ్యా, న్యాయస్థానంలో నీకు చదువు లేదు, నువ్వేం ఖచ్చితంగా నేనే న్యాయం కోసం కోరుకుంటానని వాదించుకుంటాను అంటున్నావు. చట్టం ప్రకారం నీకు ఉంది, కానీ ఇట్లాగా మాట్లాడాలి, ఇట్లా సముదాయించుకోవాలి, ఇట్లా తెలుసుకోవాలి, చట్టాలు తెలుసుకొని ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరి న్యాయమూర్తుల దగ్గర నువ్వు తెలియక ఇట్లాగా ఏదైనా నోరు జారితే నీకు జైలు శిక్ష పడుద్ది అని చెప్పాలి. అట్లా చెప్పలా. ఎందుకు చెప్పలేదు? ఇక్కడ నిశికాంత్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం. నిశికాంత్ వ్యాఖ్యలు సర్వోన్నత న్యాయస్థానాన్ని క్వశ్చన్ చేస్తూ, మేమేమైనా కానీ ఆందోళనలు మతాల పేరు చెప్పి మేము సృష్టిస్తే దానికి బాధ్యత నువ్వే వహించాలని చెప్పేసి అంత పబ్లిక్ అన్న న్యాయ వ్యవస్థలో ఇట్లాంటి కమలాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి విన్యాసాలు చేస్తారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని అందరూ చదవాలి. భారత రాజ్యాంగాన్ని చదివేందుకు మా వంతుగా ప్రభుత్వ అధికారుల్ని, కొందరు వ్యాపారస్తుల్ని భాగస్వాములు చేసుకొని ప్రతి గ్రామంలో ఒక 10 ఈ రాజ్యాంగ గ్రంథాలు వాళ్ళకి ఉచితంగా ఇచ్చి వాళ్ళ చేత చదివించాలని, చదివి వారు ఆ గ్రామంలో వాళ్ళు సాక్షులుగా ఉండాలని. ఇది విద్య చదువు అంతతో ఆగిపోయినా కానీ ఈ రాజ్యాంగం చదివితే ఆటోమేటిక్ ఓపెన్ యూనివర్సిటీ మనం చదువుకోవచ్చు అనే ఐడియా వచ్చింది. అట్లాగనే మరి విజ్ఞానం వచ్చింది, విద్య వచ్చింది, విజ్ఞానం వచ్చింది, ప్రశ్నించే తత్వం కూడా వచ్చింది. ప్రశ్నించటం ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో, ఇలాంటి నిశికాంత్ లాంటి ఎంపీలు కానీ, లేకపోతే ఇలాంటి జస్టిస్ యశ్వంత్ వర్మ 100 కోట్ల రూపాయలు ఇళ్లలో లంచాలు తీసుకొని అడ్డమైన తీర్పులు ఇచ్చినటువంటి జడ్జి లాంటి వాళ్ళని కూడా మనం ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుందని, ఈ భారత రాజ్యాంగాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత మనకుందని, భారత రాజ్యాంగాన్ని బ్రతికించుకోవాలని, మరి ఈ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, దళితుల్ని, మహిళల్ని బ్రతకనివ్వండి. ఈ కాన్సెప్ట్ తోటి మద్యం వద్దు, మాకు రాజ్యాంగం వద్దు అనే కాన్సెప్ట్ తోటి మేము మా ఆర్గనైజేషన్ తరపు నుంచి ఈ ఉద్యమం చేస్తున్నాము. ప్రతి శని ఆదివారాల్లో ఏదో ఒక గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టి ఇలాంటి ఎంపీల గురించి, ఇలాంటి మరి న్యాయమూర్తుల గురించి, న్యాయ వ్యవస్థ గురించి కూడా మనం కొంచెం ఆ సదస్సులో మనం చెప్పుకోవాలి. మనం ఎట్లాగ ముందుకు వెళ్ళటానికి ఇలాంటి ఉపకరిస్తాయి అనేది కూడా ఆలోచన చేద్దామని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టాను. మాకు మరి సమాజం అంతా కూడా మాకు కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో వైరల్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. జై భీమ్.